గుడ్లు ఉడికిపోయినాయి. ఇంకా కట్టేసి గుడ్లు ఎప్పుడైనా సరే ఉడికిపోగానే వేడి నీళ్ళు వంపేసేసి వెంటనే చన్నీళ్ళు వేసి వెంటనే ఒలిచేస్తే కనుక మంచిగా వస్తాయి. ఒక్కోసారి గుడ్లు ఒలుస్తుంటే రావు కదా. ఇలా వేడి వేడి నీళ్ళల్లోని చల్ల నీళ్ళు వేసి వెంటనే ఒలవాలి. టైం వదిలేయకూడదు. గుడ్లను అలాగా లేటుగా మనం ఒలిస్తే రావు. ఇలా కొంచెం గుడ్డుని గిన్నెకేసి కొడితే ఇలా పెచ్చులు వస్తుంది కదా. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఒక్క చేతితోనే తీసేస్తున్నాను నేను. చూసారా? గుడ్లకి చిన్న టిప్ అనమాట. ఉప్పులు నూనెలు వేసేస్తాం కదా, అలాగే ఏం అక్కర్లేదు. గుడ్లని ఉట్టి నీళ్ళల్లో వేసేసి ఉడకబెట్టేసి 15 నిమిషాలు అలారం పెట్టుకుని ఆపేసి ఇలా గిన్నెకేసి ఇలా కొట్టుకోవాలి. గిన్నెకేసి ఇలా కొట్టి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. నాకు హ్యాండ్ ఒక్క చేత్తో వీడియో తీయడం వల్ల ఇలా అవుతుంది. కానీ గుడ్డు పైన పొట్టు వచ్చేయడం కానీ, ఏమంటారు సన్న పొట్టు వచ్చేయడం కానీ, గుడ్డు ఇరిగిపోవడం కానీ ఉంటాయి కదా, అలా రాదు. చూడండి ఎంత బాగా వస్తుంది. మీకు క్లియర్గా ఈజీగా చూపిస్తున్నాను. ఒకే హ్యాండ్తో చూపించాను. ఇంతకంటే మంచి టిప్ ఇంకోటి లేదు. కోడిగుడ్లని ఒలిచాక ఇలా నాట్లు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత త్వరగా నేను ఎగ్స్ని ఒలిచేసాను. ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. కోడిగుడ్లు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కోడిగుడ్లు డైలీ ఫుడ్లో తింటే ప్రోటీను, 0 కార్బోహైడ్రేట్స్, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి హెల్త్కి చాలా మంచి. షుగర్ ఉన్న వాళ్ళకి డైలీ అన్నం కానీ రొట్టె కానీ ఏది తిన్నా పక్కన ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఇలా కోడిగుడ్డు కూర ఏదైనా ఉడకబెట్టిన కోడిగుడ్డుతో చేసుకుని తింటే, ఒక ఆమ్లెట్ వేసుకున్న లెస్ ఆయిల్తో, కొంచెం తక్కువ ఆయిల్తో గుడ్డుకు సంబంధించింది ఏది తిన్నా వాళ్ళకి షుగర్ లెవెల్స్ త్వరగా బ్లడ్లో కలవంట. ఇది నిజమండి. ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను చెప్తాను. ఎక్స్పీరియన్స్ ఉన్న టిప్స్ ఓన్లీ చెప్తాను, అంతేగాని వ్యూస్ కోసం కాదు. ఎక్స్పీరియన్స్ టిప్స్ రియల్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వీలైతే ఇనప మూకుట్లలోనే వంటలు చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కోసారి తప్పదు, మనకి ఎలా వీలైతే అలా చేసుకుంటాం. నేనైతే ఇనుప మూకుట్లో వంటలు ఇష్టపడతాను, కానీ అస్తమాను వీలవ్వదు నాకు కూడా. సో ఈరోజైతే పులుసు ఇనుప మూకుట్లో చేస్తున్నా. ఇనుప మూకుడిని ఎప్పటికప్పుడు శుభ్రంగా తోముకొని అప్పుడు వంటలు చేసుకోవచ్చు. నీళ్ళని తుడిచేసి పెట్టుకుంటే కొంచెం తుప్పెక్కినట్టు ఎర్ర మరకలు రావు.